ధర్నా చౌక్లో ఎన్నో ధర్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాటం చేస్తూ ఉంటారు. మరి ఇవాళ చాలామంది ధర్నా చేస్తున్న పరిస్థితి ఒకసారి చూద్దాం. ఏం పేరన్నా, ఎక్కడి నుంచి వచ్చారు, దేని గురించి చేస్తూ ఉంటారు? నా పేరు భూంపల్లి రవితేజ. మాది బాంసెఫ్ అనుబంధ సంఘమైనటువంటి భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా నేను. ఇవాళ మేము ఇక్కడ మా ఎజెండా ఏంటంటే దేశవ్యాప్తంగా ఇవాళ జైల్ భరో అనే ఆందోళన మా నాయకులు భారత్ ముక్తి మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ వామన్ మిశ్రం గారు ఈరోజు ఈ జైల్ భరో ఆందోళన అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే ఈ దేశంలో ఈవీఎంల ద్వారా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ ఇలా పాలక వర్గాలు అధికారంలోకి వస్తూ ఇలా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లను కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా అదేవిధంగా నేషనల్ వైడ్గా ఓబీసీ సెన్సెస్ జరపాలి అంటే మనకు 75 సంవత్సరాలు దాటినా కానీ స్వాతంత్రం వచ్చి ఇలా బీసీల జనగణన చేసే పరిస్థితి ఇలా కనిపిస్తలేదు. ఇలా బీసీల జనగణన చెయ్యాలి అనే ఒక ఎజెండా, ఈవీఎంలకు వ్యతిరేకంగా ఈవీఎం హటావో దేశ్ బచావో అనే ఒక ఎజెండాతోని ఈరోజు మేము దేశవ్యాప్తంగా ఇలా ధర్నా చౌక్ దగ్గర ఇక్కడ నుండి మేము రాష్ట్రానికి ఇలా సిద్ధంగా ఉన్నాము. ఇదే ప్రొటెస్టులు ఇలా మొత్తం దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఇలా జైళ్ళకు పోనీకి మేము తయారున్నాం, మేము వచ్చి జైళ్ళలో కూర్చుంటాం అనే ప్రోగ్రామ్ ఇలా మాది. జైలు పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇది నేషనల్ వైడ్ మూవ్మెంట్. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా అంటే ఇలా డెవలప్ అయిన దేశాలు, ఇలా అమెరికా లాంటి దేశాలు ఇలా ఈవీఎంలను వాడే పరిస్థితి లేదు. కానీ మన దేశం మాత్రం ఇలా ఈవీఎంలను అంటే ట్యాంపరింగ్ చేసే కార్యక్రమం చేస్తూ ఇలా ఓట్లను కాలరాసే దీన్ని మేము ఏ విధంగా భావిస్తున్నాము అనంటే ఇది ఒక మరో మనస్ఫూర్తిగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. అంటే భారత రాజ్యాంగము ఇలా ఒక మనిషికి ఒక ఓటు, ప్రతి ఒక్క మనిషికి, రాజుకైనా సరే, చదువుకున్న విద్యార్థికైనా సరే, చదువుకోని విద్యార్థికైనా సరే, రాజుకు పేదవాడికి ఎలాంటి కుల మత భేదాలు లేకుండా ఒక మనిషికి ఒక ఓటు అనే నిదానాన్ని తీసుకొచ్చిండు. దీన్ని కాలరాసే ప్రయత్నము ఇలా పాలక వర్గాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఇలా ఓటుకి దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఈవీఎంలు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఈవీఎంలను తీసేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి మేము ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓటును దూరం చేసే ప్రయత్నం అంటారు. ఈవీఎం వల్ల ఏ విధంగా ఈవీఎంలు ఇలా ట్యాంపరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు ఎగ్జాంపుల్తో సహా ఇలా బయట పెట్టినా కానీ మళ్ళా ఈవీఎంలతోనే ఈరోజు ఎలక్షన్స్ జరపడము అంటే దీని ఉద్దేశం ఏంది అంటే ఓట్లను కాలరాసే ప్రయత్నం ఇలా పాలక వర్గాలు చేస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ఈవీఎంలను రద్దు చేసి కేవలం బ్యాలెట్ పేపర్ ద్వారానే ఇలా ప్రజాస్వామ్యం బతికే అవకాశం ఉంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఇవాళ ఎలక్షన్ జరగాలని చెప్పేసి మా డిమాండ్. ఇది 100% సాధ్యమవుతుంది. ఇలా ప్రపంచంలో ఎన్నో డెవలప్ అయినటువంటి దేశాలలో సాధ్యమైనప్పుడు ఇలా మన దేశంలో ఎందుకు సాధ్యం కాదు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క ఈవీఎంలను వెంటనే బ్యాన్ చేసేసి రాబోయే ఎలక్షన్లలో ఈవీఎంలను బ్యాన్ చేసేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరపాలి. లేకపోతే ఇలా ఈవీఎం బండాకోర్ అనే కార్యక్రమం కూడా మేము రానున్న రోజులలో తీసుకుంటాం. ఈవీఎంలను పగలగొట్టడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెన్సెస్ బీసీల జనగణన మొత్తం నేషనల్ వైడ్గా చేసి వాళ్ళ రిజర్వేషన్ అనేది పెంచాలని చెప్పేసి కూడా మా ప్రాథమిక డిమాండ్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మరి ఈ కార్యక్రమానికి మాకు మద్దతు తెలపడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా పేరు దేవతి శ్రీనివాస్, నేను బహుజన్ ముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. మరి మా అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మరి దేశవ్యాప్తంగా కూడా మేము ఈ నిరసనను చేపడుతూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. మొదటిగా గతంలో పార్లమెంట్లో మరి ఒక బాధ్యత గల పదవిలో ఉన్న హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి కూడా మరి నేను హైదరాబాదులో డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన పైన ఎటువంటి యాక్షన్ లేదు. కాబట్టి దానికి నిరసనంగా 1, 2 ఏవేవైతే ఈవీఎంస్ ఉన్నాయో
అవి సామాన్యమైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ఓటుని కాల రాస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈవీఎంని తీసివేసి బ్యాలెట్ పేపర్ని మళ్ళీ తీసుకురావాలని మా ప్రధాన డిమాండ్. 2. 3. ఎందుకు కులగణన చెయ్యట్లేదు? నువ్వు ముస్లింలను అణిచివేయడానికి వక్ఫ్ బోర్డులను లాక్కుంటున్నావు. రేపు తెల్లారి క్రిస్టియన్లను అణిచివేయడానికి వాళ్ళ భూములు లాక్కుంటావు. ఆ తర్వాత దళితులకు ఇవ్వబడిన అసైన్మెంట్ భూములను కూడా తర్వాత నువ్వు లాక్కుంటావు. అంటే హిందువులకు దేవాదాయ శాఖ అండర్లో ఉన్న భూములు ఉన్నప్పుడు మరి ముస్లింలకు వక్ఫ్ బోర్డు కింద వాళ్ళ అధీనంలో ఉంటే తప్పేమిటి? ఓకే, నువ్వు అంటున్నావు పేద ముస్లింలకు న్యాయం చేస్తాను అంటున్నావు. నువ్వు గెలిచి 2 టర్మ్లు అయిపోతున్నాయి, మరి అప్పుడే ఎందుకు చేయలేదు? ఇదంతా ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. భూములన్నింటినీ లాక్కొని ఓన్లీ ధనవంతులకు ఇవ్వడానికే. ఇప్పుడు ఈ దేశంలో 90% ఆస్తి 2098 మంది దగ్గరనే ఉన్నది. మీరు అర్థం చేసుకోండి. మొత్తం ఆదానికి అంబానికి మరి భారతదేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ విషయంలోనే వాళ్ళు కోట్ల డబ్బు వీళ్ళకు ఫండ్స్గా ఇవ్వడము, వీళ్ళు అధికారం రావడము, ఈ ఈవీఎం ద్వారా మ్యానిపులేట్ చేస్తూ మేము ఓటు వేయకుండా వాళ్ళు ఆటోమేటిక్గా ఓటు వేసుకుంటూ అధికారంలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి సామాన్య ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి జరుగుతూ ఉన్నది స్కాము, ఖచ్చితంగా జరుగుతుంది. నేను మధ్యలో మీడియాలో చూసాము, పాపము ఏం తెలియని వాళ్ళు వచ్చి ఓటేద్దామంటే అంతకుముందు వచ్చి వేరే వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఓటేస్తూ ఉన్నారు. ఎలన్ మస్క్ ఆయన ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన చెప్తున్నాడు, అరే బాబు నేను చిన్నప్పటి నుంచి కాదు, మా ముత్తాతల నుంచి కూడా మనము అభివృద్ధి చెందుతున్న దేశం అని అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందిన దేశాలు మాత్రము ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ వేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ దేశంలో ఎందుకు సాధ్యపడదు? కాబట్టి ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ విషయంలో ఖండించాలనుకుంటున్నాము. మీరు ఖచ్చితంగా రానున్న దినాల్లో ఈవీఎంని మీరు తీసివేసి మరి ప్రజాస్వామ్యం బతకాలంటే, ప్రజలు స్వాతంత్రంగా ఓట్లు వేయాలంటే ఖచ్చితంగా బ్యాలెట్ ఏర్పాటు చేయాలి. మొన్ననే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి ఎందుకు మీరు ఈవీఎం పెట్టలేదు? ఎందుకు మీరు మరి బ్యాలెట్ ఎందుకు పెట్టారు మీరు? ఇది సాధ్యమైనప్పుడు అదెందుకు సాధ్యం కాదు? ఖచ్చితంగా ఇది ఒక కుట్ర. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మోసం చేసే పెద్ద స్కాము, కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బహుజన ముక్తి పార్టీ అయితేనేమి, బహుజన ముక్తి మోర్చా అయితేనేమి, మేమందరం కూడా దేశవ్యాప్తంగా నిరసన చేపడుతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి మీడియా మిత్రులు కూడా మాకు మద్దతు తెలపాలి. ఎందుకంటే మన ఓటుని వీళ్ళు కాల రాస్తున్నారు, మనకు తెలియకుండానే దోచుకుంటున్నారు, డబ్బులతో వీళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది నశించాలి. అలాగనే బీసీ సెన్సస్ ఎందుకు చేయవు? ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడో తెలియని వ్యక్తి మంత్రి అయ్యిండు. మన పార్లమెంట్లో లేచి మాట్లాడమంటే ఏం మాట్లాడతలేడు. ఎందుకు అబ్బా నువ్వు తెలంగాణ నుంచి మంత్రి పదవిలో ఉన్నావు? ఎందుకు తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు ఎందుకు మాట్లాడవు నువ్వు? కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజలు అర్థం చేసుకోవాలా, ఆలోచించాలా. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా. బీజేపీ ప్రభుత్వం ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ బుద్ధి చెప్పాలా. వక్ఫ్ బోర్డు బిల్లు రాత్రికి రాత్రి అన్ని పక్షాలు వ్యతిరేకించినాయి. నిజంగా ఒక బీజేపీ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చితక అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించినప్పటికీ వాళ్ళు ఏకదంతంగా ఒకటే సైడ్ ఏకపక్షంగా ఈ బిల్లును అమలు చేశారు. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈరోజు అంబానీ ఇల్లు ఏదైతే ఉందో ఈ వక్ఫ్ బోర్డులో సగం కంటే ఎక్కువ ఉన్నది. అది ఒక కేసు కూడా నడుస్తూ ఉంది. దాని నుంచి తప్పించడానికి అంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో అంబానీ అదానీ వీళ్ళను కాపాడడానికి మాత్రమే పనిచేస్తుంది. ఈ భూములను పన్నంగా పెట్టేసి ఈరోజు వాళ్ళకు కేసుల నుంచి విముక్తి చేయడానికి, వాళ్ళకు కొమ్ము గాయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొచ్చింది. నిజంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లు అనేది ఈ భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి, ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తూ ఉన్నాయి. వక్ఫ్ బోర్డులన్నీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు లేదు. ఆ భూములు నిజంగా వాళ్లకు దాన ధర్మంగా వాళ్ళ పూర్వం వాళ్ళు ఇచ్చినటువంటి భూములు అండి. అవి
గవర్నమెంట్ భూములు కాదు అవి, గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాదు గుంజుకోవడానికి. ఎందుకు ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకురావాల్సి వచ్చింది? 11 సంవత్సరాలలో ఏ ఒక్క పేద ముస్లింనన్నా మీరు ఆదుకున్నారా? అది చెప్పండి. ముందు వక్ఫ్ బిల్లు తెస్తున్నారంటే ఈరోజు ఈ సమాజాన్ని విడదీయడానికి బీజేపీ చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర. హిందూ ముస్లిం పేరుతోటి ఈ దేశంలో రాష్ట్రంలో మొత్తం సమాజాన్ని విడదీయడానికి చేస్తున్నటువంటి కుట్ర. నిన్న మొన్న ఎస్సీ వర్గీకరణ చేసినారు, ఎస్సీలను విడదీసినారు. బీజేపీ రాజకీయం మొత్తం ప్రజలను విడదీయడం, ఓట్లు దండుకోవడం, రాజకీయం చేయడం తప్పితే బీజేపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందులో ఉన్నటువంటి పేద ప్రజల మీద అసలే చిత్తశుద్ధి లేదని మేము మీ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకొని బేషరతుగా ఈ యొక్క భారతదేశ సమాజం మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలని మీ యొక్క మీడియా ద్వారా మేము వేడుకుంటా ఉన్నాం. మీరు అన్నట్టుగా ఆ ధోరణిలో పోతుంది అనుకోవచ్చు. తర్వాత ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా దేశంలో రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందే, ప్రజా ఉద్యమాన్ని గౌరవించాల్సిందే. మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఎంత పెద్ద మోనార్కులైనా కూడా ప్రపంచమంతటా కూడా ప్రజలకు తలవంచిన సంఘటనలు మనం అనేక చూసినాం. పాకిస్తాన్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. అంతకంటే పెద్ద అదే మోడీ ఈరోజు బీసీ అని చెప్తా ఉన్నాడు. బీసీ జనగణన కూడా మేము చేయమని చెప్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా జనగణన చేయనని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినాడు. దేశానికి ప్రమాదం అంట. బీసీ జనగణన చేస్తే దేశానికి ఏం ప్రమాదం అండి? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినది రాంగా రైట్. ఆ 42%ను మీరు వెంటనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మీరు వెంటనే బీసీ ప్రధాని అని నిరూపించుకోవడానికి ఈ యొక్క 42% రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును మీరు సెంట్రల్లో ఏకపక్షంగా వక్ఫ్ బోర్డు బిల్లును ఏ రకంగా చేసినారో దీన్ని కూడా ఆ రకంగా ఆమోదించి మరి చట్టసభలో ఆమోదింపజేసి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి రాష్ట్రపతి యొక్క ఆమోదాన్ని కూడా తీసుకొని మరి 9th షెడ్యూల్లో మీరు పెట్టాలి. అప్పుడు బీసీ ప్రధానమంత్రి అని మేము బీసీ ప్రజలను నమ్ముతాం. అంతవరకు కూడా మేము బీసీ ప్రధానిని, నేను బీసీలకు అది చేస్తాను, ఎస్సీలకు ఇది చేస్తాను, ముస్లింలకు అది చేస్తానంటే నేను ఎవరు నమ్మడానికి వీలేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజలందరినీ విడదీసి మతము రంగుతో, కులము రంగుతో, వర్గము రంగుతో ప్రజలందరినీ విడదీయడానికి కుట్రలు చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాన్స్టిట్యూషన్నే మార్చాలి. వీళ్ళు కాన్స్టిట్యూషన్ మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కాదు, స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళు కాదు. వీళ్ళ బాంబులు పెట్టి 2002 నుంచి 9 వరకు చేయించింది వాళ్ళే. ఆర్ఎస్ఎస్లోనే ఒక వింగ్ విన్నారు. వాళ్ళు నార్కోటిక్స్ టెస్ట్లో చెప్పారు వాళ్ళు, ఈ దేశం మాది కాదు, ఈ కాన్స్టిట్యూషన్ మాది కాదు అని చెప్పినారు వాళ్ళు. వాళ్ళను మాత్రం ఎంపీలు చేసారు, బాంబులు పెట్టి పేల్చిన వాళ్ళను విన్నరా. ఇప్పుడేమో వీళ్ళు కాన్స్టిట్యూషన్ మీద ప్రేమ, అంబేద్కర్ మీద ప్రేమ, భక్తి చూపిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ పట్టుకొని మొక్కుతున్నారు. ఈ మొక్కుడు, ఈ కోతి దండాలు అమ్మటానికి లేము విన్నారండి. పార్లమెంటు స్టెప్స్ మీద మోకరిల్లినోడు పార్లమెంట్నే మార్చిండు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మొక్కుతాడు, కాన్స్టిట్యూషన్ మార్చదలుచుకున్నాడు. అంబేద్కర్ను పార్లమెంట్లో దూషిస్తారు, అంబేద్కర్ స్టాచ్యూను గోల్వాల్కర్ పక్కన పెట్టి పూజిస్తారు. ఇది ద్వంద్వ నీతి ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు అర్థమవుతున్నది. ఇది ప్రజలను విభజించటానికి మొదలు ముస్లింను ఎన్నుకున్నారు. ముస్లిం ప్రాపర్టీస్ని కబళించి వాళ్ళ ఇండస్ట్రియలిస్టులను, వాళ్ళ మిత్రులను వాళ్ళకు అప్పచెప్పడానికి ఉన్నారు. డిఫెన్స్ ల్యాండ్ను అప్పచెప్పిన వాళ్ళు ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ అప్పచెప్పరని ఎట్లా భావిస్తాం చెప్పండి మీరు? ఇది కేవలం కుతంత్రం. వీళ్ళ మెయిన్ ఉద్దేశం బ్రాహ్మణికల్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయడం, మనుస్మృతిని ప్రొమల్గేట్ చేయడం. ఇది వ్యతిరేకిస్తున్నాం. మేము 90% ప్రజలం వ్యతిరేకిస్తున్నాం. వినరండి, ఇది నడవనీయం. మేము ప్రజా ఉద్యమంతో, శాంతియుత ఉద్యమంతో ఎదుర్కొంటాం అని మీ ద్వారా తెలియజేస్తాం.